మన పొరుగున ఉన్న పాకిస్తాన్ గురించి ఇండియానే కాదు, ప్రస్తుతం ఇరాన్ కూడా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇరానియన్ కమాండర్ మహమ్మద్ బాఖేరీ లొకేషన్ను ఇజ్రాయెల్కు షేర్ చేసి ఆయన ప్రాణాలు తీసినందుకు పాకిస్తాన్పై మండిపడుతోంది ఇరాన్. పాకిస్తాన్ అనుపితామహుడిగా గొప్పగా చెప్పుకుంటున్న డాక్టర్ ఏక్యూ ఖాన్ ఇరాన్కు బ్లాక్ మార్కెట్లో అణ్వాయుధాలు ఫార్ములాను విక్రయించాడు. ఇరాన్కు అణ్వాయుధాలను తయారు చేయడానికి కావలసిన డిజైన్, బ్లూ ప్రింట్, విడిభాగాలతో పాటు ఇతర పరికరాలను డాక్టర్ ఖాన్ విక్రయించాడు. 1980 నుంచి 1990 మధ్య ఆయన రహస్యంగా దుబాయ్, మలేషియా ద్వారా ఒక మధ్యవర్తి బిఎస్ఏ తాహిర్ అనే వ్యక్తి ద్వారా అణ్వాయుధాలు తయారు చేయడానికి కావలసిన ఫార్ములాను పంపించారని తాజాగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. డాక్టర్ ఏకే ఖాన్ ఏ దేశాలకు అణ్వాయుధాల ఫార్ములాను విక్రయించి సొమ్ము చేసుకుంది, ఆ వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. నమ్మక ద్రోహానికి మారుపేరు పాక్ అని ఇటీవలే రుజువైంది. ఇటీవలే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇరాన్కు చెందిన టాప్ కమాండర్ మహమ్మద్ బఖేరీ లొకేషన్ను షేర్ చేసింది పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే కదా. గత నెల అంటే మే నెల చివరి వారంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇరాన్ వెళ్లి ఇరానియన్ కమాండర్ బఖేరీతో భేటీ అయి వచ్చారు. భేటీ సందర్భంగా ఆయన బఖేరీకి ఒక వాచ్ గిఫ్ట్గా ఇవ్వడం, ఆ వాచ్కు జీపీఎస్ ట్రాకర్ ఉండడంతో అతను ఎక్కడున్నాడో లొకేషన్ తేలికగా తెలిసిపోతుంది. అదే అదనుగా ఆసిమ్ మునీర్ బఖేరీ లొకేషన్ను ఇజ్రాయెల్కు షేర్ చేయడం, ఇజ్రాయెల్ ఆర్మీ డ్రోన్ దాడిలో బఖేరీని లేపేసింది. తర్వాత వాస్తవాలు తెలుసుకుని ఇరాన్ ముక్కున వేలేసుకుంది. పాకిస్తాన్ ఇంతలా వెన్నుపోటు పొడుస్తుందా అని ఆశ్చర్యపోయింది. ఇక తాజాగా ఇరాన్కు అణ్వాయుధాలు తయారు చేయడానికి పురిగొల్పింది కూడా పాకిస్తాన్ అని తేలింది. పాక్ అనుపితామహుడుగా చెప్పుకున్న డాక్టర్ ఏ ఖాదిర్ ఖాన్ న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేయడానికి కావలసిన ముడి పదార్థాలతో పాటు డిజైన్, బ్లూ ప్రింట్తో పాటు విడి భాగాలను ఇరాన్కు బ్లాక్ మార్కెట్లో విక్రయించాడన్న టాక్ ప్రస్తుతం గ్లోబల్ మీడియాలో దుమారం రేపుతోంది. 1980-90 దశకంలో డాక్టర్ ఖాన్ రహస్యంగా అణ్వాయుధాల తయారీకి కావలసిన ముడి సరుకును రహస్యంగా దుబాయ్, మలేషియా ద్వారా మధ్యవర్తి బిఎస్ఏ తాహిర్ ద్వారా పంపించారన్న వార్తలొస్తున్నాయి. ఇక పాకిస్తాన్ ఇటు ఇరాన్తో పాటు అమెరికాతో కూడా డబుల్ గేమ్ ఆడింది. డాక్టర్ ఖాన్ విషయానికే వస్తే ఖాన్ అణ్వాయుధాల రహస్యాలతో పాటు అణ్వాయుధాలను ఎలా తయారు చేయాలో ఆయనకు పక్కాగా తెలుసు. 1980 దశకంలో అమెరికా, చైనాలు మిత్రదేశాలుగా ఉండేవి. అదే సమయంలో ఇండియా విషయానికొస్తే సోవియట్ యూనియన్తో అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి. ఇక పాకిస్తాన్ విషయానికే వస్తే అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంగా ఉండేది. అయితే అమెరికా, చైనా ద్వారా పాకిస్తాన్కు న్యూక్లియర్ టెక్నాలజీతో పాటు కాంపోనెంట్స్ అంటే విడిభాగాలను సరఫరా చేయించేది. దీంతో పాకిస్తాన్ న్యూక్లియర్ డివైస్ పవర్ అంటే న్యూక్లియర్ విడిభాగాలు తయారు చేసే స్థాయికి ఎదిగింది. అయితే న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసే స్థాయికి మాత్రం ఎదగలేకపోయింది. న్యూక్లియర్ డివైజ్లను తయారు చేసే స్థాయికి మాత్రమే ఎదిగింది పాకిస్తాన్ అని ఇండియాకు చెందిన నిపుణులు కూడా చెబుతున్నారు. అమెరికా కూడా పాకిస్తాన్ను అణ్వాయుధాలు తయారు చేసే స్థాయికి తీసుకురావాలనేది అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎందుకంటే 1960 దశకంలో ఇండియా కూడా సొంతంగా అణ్వాయుధాలు తయారు చేయడం మొదలుపెట్టింది. ఇక ఇండియా అనుపితామహుడుగా చెబుతోన్న హోమీ బాబా హత్య ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతోంది. హోమీ బాబా వియన్నాలో జరుగుతోన్న సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఆటోమేటిక్ ఎనర్జీ ఏజెన్సీ సమావేశానికి వెళ్తున్నప్పుడు జనవరి 24, 1966 ఆయన ప్రయాణిస్తున్న విమానం మాంట్ బ్లాక్లో క్రాష్ అయ్యి దుర్మరణం పాలయ్యారు. ఇండియన్ సైంటిస్ట్ హోమీ బాబాను హత్య చేయడానికే ఈ విమానం క్రాష్ చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ విమానం క్రాష్ సంఘటన మిస్టరీగానే ఉంది. అయితే అమెరికా న్యూక్లియర్ టెక్నాలజీని తనకు అత్యంత సన్నిహిత మిత్రదేశం పాకిస్తాన్కు వయా చైనా ద్వారా పంపించింది. ఇక చైనా కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పాకిస్తాన్కు అమెరికా పంపించిన అణు టెక్నాలజీని అందజేస్తుంది.
ఇక అమెరికా పంపించిన ఈ టెక్నాలజీని పాకిస్తాన్ గుట్టు చప్పుడు కాకుండా తమ అణు శాస్త్రవేత్త డాక్టర్ ఏక్యూ ఖాన్ ద్వారా బ్లాక్ మార్కెట్లో ఇటు ఉత్తర కొరియా అటు ఇరాన్కు విక్రయించింది. అయితే పాకిస్తాన్ అణు టెక్నాలజీని ఉత్తర కొరియా ఇరాన్కు విక్రయించినట్లు చైనాకు తెలుసు, కానీ అమెరికాకు మాత్రం తెలియదు. తర్వాత ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిపోవడంతో డాక్టర్ ఏక్యూ ఖాన్ జరిగిన దానికి చింతిస్తున్నట్టు లేఖ రాశారు. తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను హౌస్ అరెస్ట్ చేసింది. ఏదో నామ్కే వాస్తే అన్నట్టు శిక్ష విధించింది. తర్వాత ఆయనకు కావలసిన అన్ని వస్తువులు కల్పించింది. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన వాస్తవాల విషయానికే వస్తే అమెరికా అందించిన న్యూక్లియర్ ఆయుధాలు లేదా బాంబుల తయారీ ఫార్ములాను డాక్టర్ ఏక్యూ ఖాన్ ఒక్కడే ఇటు ఉత్తర కొరియాకు ఇరాన్కు విక్రయించాడంటే నమ్మలేం. రావల్పిండిలోని GHQ లేదా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ హస్తం ఉందనే వాదన బలంగా వినిపించేది. అలాగే చైనా, అమెరికాల హస్తం కూడా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చూస్తే అమెరికా, చైనా, పాకిస్తాన్లు కలిసి కొత్తగా ఉత్తర కొరియాతో పాటు ఇరాన్ను అణ్వాయుధాలు తయారు చేసే దేశంగా మార్చేశాయి. ఇదిలా ఉండగా అమెరికా అసలు ఉద్దేశం ఇటు ఇండియాతో పాటు అటు పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలను సంయుక్తంగా ధ్వంసం చేయించాలని భావించింది. అయితే అమెరికా ఒత్తిడి తర్వాత ఇండియా అణు పరీక్షల జోరును తగ్గించింది. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపారు. పివి నరసింహారావు తర్వాత వచ్చిన ప్రధానులు కూడా పోఖ్రాన్ 2 అణు పరీక్షలు నిర్వహించారు, కానీ అవి అంత జోరుగా సాగలేదు. అయితే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇండియాకు కూడా అణు పరీక్షల జోరును పెంచింది. అయితే ఇక్కడ అసలు వాస్తవాలు చెప్పుకోవాలంటే పాకిస్తాన్ను అణ్వస్త్ర దేశంగా మార్చింది మాత్రం అమెరికా, చైనాలు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అమెరికా పంపించిన అణు ప్లాన్ను ఇటు ఉత్తర కొరియాకు అటు ఇరాన్కు విక్రయించి పాకిస్తాన్ మిలిటరీ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంది. ఆ డబ్బులో డాక్టర్ ఏక్యూ ఖాన్ తన వాటాను తాను తీసుకుని జీవితాంతం విలాసవంతంగా చీకు చింత లేకుండా బతికాడన్న అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. ఇక డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ను పాకిస్తాన్ అణు పితామహుడిగా గొప్పగా చెప్పుకుంటారు. 2021లో కోవిడ్తో ఆయన కన్నుమూశారు. ఆయన చనిపోవడానికి ముందే దేశంలో వివాదాస్పదమైన వ్యక్తిగా నిలిచారు. ఒకప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఆయనను నేషనల్ హీరోగా కొలిచేవారు. తర్వాత అదే ఖాన్ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తన నెట్వర్క్ ద్వారా అణ్వాయుధాలు తయారీ రహస్యాలను విక్రయించాడన్న చెడ్డ పేరును మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ఇరాన్ తయారు చేస్తోన్న అణ్వాయుధాల ప్లాంట్లు డాక్టర్ ఏక్యూ ఖాన్ చలవే. ఈ అణు ప్లాంట్లపై ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి కావలసిన టెక్నాలజీ, విడి భాగాలను టెక్నికల్ డ్రాయింగ్స్ ద్వారా అణుశుద్ధి చేసుకోవడానికి సహకరించారు. అయితే ఈ డిజైన్లను ఖాన్ డచ్ కంపెనీ URENCO అనే కంపెనీ నుంచి కూడా దొంగిలించాడన్న టాక్ కూడా ఉంది. కాగా ఖాన్ 1970లో నెదర్లాండ్స్లో ఈ కంపెనీలో పనిచేశారట. ఇరాన్ 1989 నుంచి 95 వరకు టెహ్రాన్తో పాటు మరో 2 చోట్ల పైలట్ ప్రాజెక్టులో అణుశుద్ధికి ఖాన్ రహస్యంగా పనిచేయడానికి అంగీకరించారన్న మాట కూడా వినిపిస్తోంది. అయితే మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే 1988లో ఇరాన్కు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు పాకిస్తాన్కు వెళ్లి ఖాన్ నెట్వర్క్ వద్ద శిక్షణ కూడా తీసుకున్నారని చెబుతున్నారు. ఇక ఖాన్ నెట్వర్క్ ఇరాన్కు కొన్ని బ్లూ ప్రింట్లు కూడా ఇచ్చింది. వాస్తవానికి వాటిని చైనీస్ న్యూక్లియర్ వార్ హెడ్ డివైస్ కోసం చేసిన బ్లూ ప్రింట్లను ఇరాన్కు ఇచ్చింది. అవి కూడా పూర్తిగా ఇవ్వలేదని అరకొరగా అసంపూర్తిగా ఇచ్చారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇరాన్కు అణు టెక్నాలజీని ఖాన్ మధ్యవర్తి BSA ఖాన్ ద్వారా శ్రీలంక, మలేషియా ద్వారా పంపించాడట. దానికి గాను ఖాన్ $3 మిలియన్ వసూలు చేశాడట. అలాగే ఇరాన్ కూడా విదేశీ బ్యాంకుల ద్వారా మిలియన్ల కొద్దీ డాలర్లు ఖాన్కు చెల్లించిందట. ఈ చెల్లింపుల్లో పాకిస్తాన్కు చెందిన మిలిటరీ ఉన్నతాధికారులు జనరల్ మిర్జా అస్లాం బేగ్కు కూడా వాటా ఉందన్న వార్తలొచ్చాయి. అప్పటి పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో ప్రభుత్వం ఖాన్పై ఒత్తిడి తేవడంతో ఈ కుంభకోణంలో మిలిటరీ హస్తం లేదని, అంతా తాను ఒక్కడే చేశానని అంగీకరించాడన్న టాక్ కూడా వినిపించింది. దీంతో పాకిస్తాన్ పౌరులే ఖాన్ను దూషించడం మొదలుపెట్టారు. సోదర ముస్లిం దేశానికి డబ్బు కోసం బ్లాక్ మార్కెట్లో అణ్వస్త్రాల ఫార్ములాను విక్రయిస్తావా అని నిలదీశారు.
దేశ రక్షణకు వాడాల్సిన అతి సున్నితమైన ఫార్ములాను డబ్బు కోసం పాకిస్తాన్ సైంటిస్టులతో పాటు పాక్ మిలిటరీ అధికారులు విక్రయించుకోవడం పచ్చి ద్రోహమన్న చెడ్డ పేరు మూటగట్టుకున్నారు పాక్ మాజీ సైంటిస్ట్ ఖాన్తో పాటు పాక్ మిలిటరీ అధికారులు. దీంతో మరోమారు గ్లోబల్ ప్లాట్ఫామ్పై పాక్ పరువు బజారున కావడం స్వయంకృతాపరాధమే అని చెప్పక తప్పదు.